ఆయన కోప్పడ్డారు అని. అసలు ఈ మూడో సంఘటన ఎప్పుడు అని అంటే జాగ్రత్తగా వినాలి, చూడాలి. సరే కూర్చోండి. ఈ మూడో సంఘటన, రోజు యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము మందిరానికి వెళ్తున్నారు. ఎక్కడికి? యెరూషలేము మందిరానికి వెళ్తున్నారు. వెళ్తుంటే అక్కడ జనాలందరూ చర్చిలో ఏం చేస్తున్నారు? ప్రార్థనలు చేయట్లేదు. ఏం చేస్తున్నారు? రోకలు మార్చుకుంటూ, గొడ్లు సావడ్లన్నీ కట్టేసుకొని, గొర్రెలు అవన్నీ మందిరాల్లో అవన్నీ ఉంటాయి. ఏడన్నా అవి పెట్టుకుంటారు. కొట్లు పెడతారు. అసలు మందిరంలో పెడతారా? అప్పులు తీసుకోను, అప్పులు తిరిగి ఇచ్చేయను, అవన్నీ ఉంటాయి అసలు మందిరంలో. మందిరం ఎట్లా ఉండాలి? నీట్గా ప్రశాంతంగా ఉండాలి కదా. కానీ వాళ్ళు ఏం చేశారు? ఒక వ్యాపారం చేసేటువంటి స్థలంలాగా మార్చేశారు దాన్ని, అక్కడ ఉన్నటువంటి జనాలు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఆ పావురాలన్నీ ఉంచారు అక్కడ. ఏవి? పావురాలకి అమ్ముతారు కదా, పావురాలు గింజలు